ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 మే నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఒక పరీక్ష కూడా మీ విజయానికి తలుపు తట్టే ఒక మార్గదర్శిగా కూడా చెప్పచ్చు. ఇప్పటి వరకు పడిన కష్టాలన్నిటికీ ఫలితం రావడానికి సమయం వచ్చేసింది. గెట్ రెడీ మకర రాశి మిత్రులారా, ఒక మంచి అవకాశాలు రాబోతున్నాయి. గురుడు 5వ స్థానంలోను, శని 2వ స్థానంలోను మీకు ఉన్నాడు. రాహు 3వ స్థానంలోను, కేతు 9వ స్థానంలోను, కుజుడు 7వ స్థానంలోను కూర్చొని ఉన్నారు. మీ మాట మీ సంపాదన పెంచుతుంది, లేదా అదే మాట మిమ్మల్ని తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. ఇంకా కెరియర్లో స్టేబిలిటీ పెరుగుతుంది. బాగా ఐటీ వాళ్లకు మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్లో బట్ స్టడీ అండ్ సక్సెస్ చాలా బాగుంటుంది. అందరితో, పై అధికారులతో, కింద వాళ్ళతో, అందరితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి. ఎందుకంటే మీకు స్వతహాగానే కొంచెం ఆగ్రహం ఎక్కువ, అది కొంచెం తగ్గిస్తే కొంచెం బాగుంటుంది. మకరం అంటే రహస్యంగా అటాక్ చేయడం. నీళ్ళలో చూడండి, ఆ యొక్క ముసలి నీళ్ళ లోపల ఉండి తన యొక్క ఇది మాత్రం కళ్ళతో మాత్రమే చూస్తూ ఉంటుంది, ఎప్పుడు అవకాశం వస్తుందో పట్టేసుకుంటున్నాను. అలాంటి అవకాశం వచ్చినప్పుడు పట్టుకోండి. ఆ అవకాశానికి కృతజ్ఞత కూడా చెప్పండి. మే 10 నుంచి 27 మధ్యలో మీ గ్రోత్ బాగా పెరుగుతుందని చెప్పచ్చు. కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది. ఇంకా వ్యాపారంలో ప్రాపర్టీస్ బాగా కొనే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ప్రాఫిట్స్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. న్యూ క్లయింట్స్ వస్తారు. పార్ట్నర్షిప్లో చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ కూడా తొలగించుకుంటారు. మీరు మీ యొక్క వ్యాపారం మీద ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంటే అద్భుతమైనటువంటి స్ట్రాంగ్ బిజినెస్ మ్యాన్ ఉమెన్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్స్ స్త్రీ పురుషులు ఇరువురికి వచ్చే అవకాశాలు ఈ నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత షేర్ మార్కెట్లో అద్భుతమైనటువంటి గెయిన్స్ ఉన్నాయి. రిస్క్ ఇన్వెస్ట్మెంట్ని అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిదని కూడా చెప్పచ్చు. డిసిప్లిన్ లేకపోతే గెయిన్స్ మిస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డీల్స్ పాజిటివ్గా ఉంటుంది. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ ప్రారంభమవుతుంది. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి విదేశీ అవకాశాలు బాగా మోడరేట్గా ఉందని చెప్పచ్చు. వీసా డిలే అయినా కూడా మంచి అవకాశం ఉన్నాయి. జాబ్ చేంజెస్ కూడా చాలా ఉన్నాయి. లేట్ అయినా సక్సెస్ 100% మకర రాశి వారికి ఖాయమని కూడా చెప్పచ్చు. ఇంకా రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి సమయం. సమాజంలో ఉన్నతమైనటువంటి వారిని కలుస్తారు, బాగా పెరుగుతుంది, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇంకా సినిమా రంగం వారికి కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఓటీటీలో కానీ, ఇంకొక మంచి మంచి మాధ్యమాలు కానీ, మీ యొక్క సోషల్ మీడియాలో కూడా మిమ్మల్ని మీరు పెంచుకోండి. చాలా మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది. మంచి విలాసవంతమైనటువంటి టూర్స్ లేదా ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అండర్స్టాండింగ్ ప్రాబ్లం అంతా కూర్చొని మాట్లాడి అన్నిటిని క్రియేట్ చేసుకోండి. ఈగో వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఓవర్కమ్ చేయండి. మ్యారీడ్ లైఫ్ చాలా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తారు. మంచి సంతాన అవకాశం ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం అండి. ఇది గెట్ రెడీ. మీ యొక్క సర్టిఫికేషన్స్ అంతా రెడీ చేసుకొని బ్యాగ్ రెడీ చేసుకోండి. మీకు ఆఫర్ లెటర్ రెడీగా ఉంది, వచ్చేస్తుంది. గట్టిగా ఉండండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి టీత్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి. స్ట్రెస్ మాత్రం వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా. ఎనర్జీ కొంచెం అన్బ్యాలెన్స్గా వస్తుంది. బాగా వేడి తాపడి ఉంది కాబట్టి జాగ్రత్త. చలి వేంద్రాలు బట్టి మంచినీళ్ళు బాగా మ్యాక్సిమం కన్జ్యూమ్ చేయండి. మజ్జిగ తాగండి. రొటీన్ మెయింటైన్ చేయండి చాలు. ఆరోగ్యం పెద్ద ఇబ్బంది ఏం లేదు, బాగుందని కూడా చెప్పచ్చు. కాస్త స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ ఉండండి. ఇంకా వ్యవసాయదారులకైతే ఇది ఒక మంచి సమయం. మంచి మంచి అవకాశాలు. వెజిటబుల్స్, స్ట్రాంగ్ వెజిటబుల్స్ ప్లాన్ చేయండి. సీజనల్ క్రాప్స్ పెంచండి. బాగా మంచి కొనుగోలుదారులు వస్తారు మీ యొక్క దీనికి. ఇంకా సంతాన యోగంలో అద్భుతం. మీ పిల్లల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళ విద్య కోసం కానీ, వాళ్ళ ఉద్యోగం కోసం కానీ, వాళ్ళ యొక్క వివాహం కోసం కానీ మీరు ఏమైనా ప్రయత్నం చేస్తుంటే ఇదే మంచి సమయం, మంచి అవకాశాలు రాబోతున్నాయి. కోర్టు కేసులు మీకు చాలా అద్భుతంగా ప్రోగ్రెస్ రాబోతుంది. ఫేవరబుల్ అవుట్కమ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా పరిహారాలు ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని తొలగిపోయింది కాబట్టి నవగ్రహాలకు ఒక ప్రార్థన కంపల్సరీ అవసరం. ఓం శనైశ్వరానం అని చెప్పి ఆయనకి ప్రార్థన చేస్తూ ఉండాలి. నవగ్రహాలకి ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణలు చేయండి. మీ యొక్క వయసు ఎంత ఉందో అంత దీపాన్ని నెలలో ఒక రోజున వెలిగించండి. మంచి అవకాశాలు వస్తున్నాయి. ఒక 11 శనివారాలు నువ్వుల నూనె మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మకర రాశి మిత్రులారా, కష్టం తొలగిపోయింది. రానున్న రోజులంతా కూడా డిసిప్లిన్ అండ్ పేషెన్స్ ఉంటే చాలా అద్భుతమైనటువంటి సాధన సాధిస్తారు. ఇది మీ నెల. విజయోస్తు.